తెలంగాణ అభివృద్ధిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. హైదరాబాద్లో మౌలిక వసతులపై అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి కాంట్రాక్టర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ కృషి వల్లే హైదరాబాద్ రహదారులకు మహార్దశ పట్టిందని కుండబద్దలు కొట్టారు. తన ముందే బిల్డర్లు నిజాలు చెప్పడంతో సీఎం రేవంత్ బేలచూపులు చూశారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అది నిజమైపోదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదే. పాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు పనిచేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో అసలేమీ జరగలేదంటూ జనం మెదళ్లలో విష ప్రచారాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి అబద్ధం చెప్పదు కదా. హైదరాబాద్ విషయంలో కూడా అదే రుజువైంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీ మసిపూసే ప్రయత్నం చేసింది. శ్వేతపత్రాల పేరుతో అభివృద్ధిని తొక్కిపెట్టింది. అయితే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో కాంట్రాక్టర్లు వాస్తవాలను ప్రజల ముందుంచారు. సీఎం రేవంత్ రెడ్డి ముందే ఉన్నది ఉన్నట్లు చెప్పారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రోడ్లు ఎలా ఉండేవో తెలియంది కాదు. అడుగడుగునా గుంతలే. అతుకుల రోడ్ల మీద గతుకుల ప్రయాణం ఆనాడు ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. రోడ్లకు మహర్దశ వచ్చింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద నగర రహదారులను అభివృద్ధి చేశారు. దాంతో గల్లీ రోడ్డు కూడా అద్దంలా మెరిసిపోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం. బిల్డర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ బొల్లినేని సీనయ్య సీఎం రేవంత్ ముందు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ, ఆయన పనితీరు గురించి చెప్పడంతో బిత్తర చూపులు చూడడం రేవంత్ వంతైంది. We were found only potholes immediately after the rainy season. Then we requested the minister, sir, you change the specifications, give a proper specifications and give the responsibility to maintain 5 years with the contractor. Then he changed it, sir. Now you don't find even a single pothole on Hyderabad city roads. It is after just it is only costing 15% extra cost, sir. But otherwise, previously, every year we used to spend 200 crores on municipal roads, and it went into drains. Now, almost I can say, sir, another 10 years also we need not touch the Hyderabad city roads because of the specifications. ఇదే సమయంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ భీష్మ రాధాకృష్ణ కూడా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి షాక్ అయ్యానన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఇండియాలో ఉన్నానా లేక ఫారెన్ లో ఉన్నానా అని ఆశ్చర్యపోయానని చెప్పారు. గత ప్రభుత్వం అప్పటి సీఎం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని ఆయన తేల్చి చెప్పారు. Yesterday I was coming from airport. This is to compliment Telangana, especially the Chief Minister and all people who are responsible for this. I never thought I am in India. I thought I am in a foreign country. Who are responsible? All these people who are ruled this state are responsible, and the contributors are none other than the construction contractors of the state. We the people who have built this strong Telangana into the international standard. వీళ్లు మాత్రమే కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, సినీ నటి లయ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్ పై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ సిటీ బేష్ అని కితాబిచ్చారు. కానీ ఇవేవి కబోది కాంగ్రెస్ కు కనబడడం లేదు. అందుకే ఈ దిక్కుమాలిన కూతలు.